టీడీపీ జనసేన కూటమి ఫస్ట్ లిస్ట్ రాగానే పలు జిల్లాల్లో నియోజకవర్గాలలో ఆయా పార్టీల శ్రేణులు రోడ్డెక్కారు. మొత్తం 99 సెగ్మెంట్లకు అభ్యర్థుల్ని ప్రకటించింది టీడీపీ జనసేన. కానీ 9 నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. 8 సెగ్మెంట్లలో టీడీపీ, 1 నియోజకవర్గంలో జనసేనలో అసంతృప్తుల ఆందోళనకు దిగారు. గజపతి నగరం, కళ్యాణదుర్గం, పెనుకొండ, అనకాపల్లి, పి గన్నవరం, రాయచోటి, తెనాలి సెగ్మెంట్లలో టీడీపీ నేతలు ఆందోళన చేస్తుండగా పెడలలో బోరుగడ్డ వేదవ్యాస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీలో అసమ్మతి జ్వాలలు భగ్గుమన్నాయి. పెనుకొండ టీడీపీ టికెట్ను సవితమ్మకు ఇవ్వడంతో పార్థసారథి వర్గీయులు ఆందోళనకు దిగారు. చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలు చించివేసి నిరసన చేపట్టారు. పార్థసారథికి టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఓ కార్యకర్త ఏకంగా కరెంటు స్తంభం ఎక్కి నిరసన చేశారు. బీకే పార్థసారథి టికెట్ ఇవ్వకపోతే కరెంటు తీగలు పట్టుకుని బలవన్మరణానికి పాల్పడతా అంటూ ఆ కార్యకర్త బెదిరించారు. జై బీకే, జై జై బీకే, జై బీకే, జై జై బీకే. మేము ఆత్మహత్యకు కూడా తెగబడుతున్నాము. దానికే ఆత్మహత్యకు కూడా తెగబడే కరెంటు పోలెక్కే దుంకేదానికి కూడా సిద్ధమే, లేదా వైర్కి పట్టుకోవడానికి కూడా సిద్ధమే. బీకే కావాలి మాకే, సవితం వద్దు. బీకే ప్రధాన కార్యదర్శిగా అశ్వత్ రెడ్డిని నేను ఈరోజు రాజీనామా చేశాను. బీకే పార్థసారథికి పెనకొండ కాకోకుండా వేరే వాళ్ళకి ఇస్తే చంద్రబాబు నాయుడు వచ్చి, లోకేష్ బాబు వచ్చి ఈడ కమ్మరాజకీయం చేసి మగోడైతే గెలిపించుకొని పొమ్మని చెప్పాడు పెనకొండలో. ఈరోజు చెప్తున్నా. మరోవైపు అనకాపల్లిలో పీలా గోవింద్ వర్గీయులు ఆందోళన చేశారు. అనకాపల్లి టీడీపీ జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా కొణతాల పేరు ప్రకటించడంతో అనకాపల్లి టీడీపీ నేతలు ఆందోళన బాటపట్టారు. భారీ సంఖ్యలో పీలా వర్గీయులు టీడీపీ ఆఫీస్ వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా పీలా గోవింద్ పేరు ప్రకటించకపోతే పార్టీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదంటూ హెచ్చరించారు. మరోపక్క అనకాపల్లి అసెంబ్లీ టికెట్ దక్కడంతో కొణతాల రామకృష్ణ వర్గీయులలో సందడి ఏర్పడింది. కొణతాలకు మద్దతుగా నినాదాలు చేస్తూ మతాల క్యాంపు కార్యాలయం నుండి 4 రోడ్ల వరకు భారీ ర్యాలీ తీశారు. అయితే ఈ పరిణామాలతో రాబోయే ఎన్నికల్లో 2 పార్టీలు అనకాపల్లిలో కలిసి పనిచేస్తాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మాజీ డిప్యూటీ స్పీకర్ బోరుగడ్డ వేదవ్యాస్ ఎన్నికల ప్రచారంలో ఒక్కసారిగా కుప్పకూలారు. పెడన సీటు దక్కకపోవడంతో మనస్తాపం చెందారు. టికెట్ వస్తుందని ఆశించి ఇప్పటికే ప్రచారం నిర్వహించారు. అయితే పెడన సీటు కాగిత కృష్ణప్రసాద్కు కేటాయించారు. సీటు ఇవ్వకపోవడంతో ప్రచారంలో ఒక్కసారిగా కుప్పకూలారాయన. బోరుగడ్డను శ్రేణులు ఆసుపత్రికి తరలించారు. పొలాలు మొత్తం పోయినాయి, నీళ్లు కొంత ఉంటే కొంత ఉంటుంది. అర్థమైందా? పక్కాగా చేద్దాం. చేసి మనందరం ఒక మాట మీద ఉండి ఆయన కల్పించుకుంటే మళ్ళీ ముందు అవతలు జరగండి. కొద్దిగా పక్క జరగండి. విజయనగరం జిల్లా గజపతి నగరం టీడీపీలో అసమ్మతి రగిలింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ కేఏ నాయుడుకు టికెట్ ఇవ్వకపోవడంపై ఆయన అనుచర వర్గం ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికలు బహిష్కరించేలా నిర్ణయం తీసుకోవాలంటూ కేడర్ ఒత్తిడి చేసినా ఆయన మాత్రం మౌనం దాల్చారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలతో పాటు మచిలీపట్నం, గుంటూరు ఎంపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల బాధ్యతలకు రాజీనామా చేశారు. ఇకపై పార్టీలో సాధారణ కార్యకర్తగా మాత్రమే కొనసాగుతా అన్నారు. 2004 ఎన్నికలలో గెలిచి 2019లో డాక్టర్ కేఏ నాయుడు ఓడిపోయారు. తనను కాదని నెల రోజుల కిందట వచ్చిన కొండపల్లి శ్రీనివాసరావుకు టికెట్ కేటాయించడంపై మండిపడ్డారు డాక్టర్ కేఏ నాయుడు. ఇక పి గన్నవరం టీడీపీలో కూడా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. టీడీపీ అభ్యర్థిగా మహాసేన రాజేష్ పేరును ఖరారు చేయడంపై ఆశావహులు మండిపడుతున్నారు. టీడీపీ సీనియర్ నేత డొక్కా నాథబాబు ఇంటి వద్ద సమావేశమయ్యారు టీడీపీ నేతలు. పి గన్నవరం మండల అధ్యక్షుడు తోలేటి సత్యబాబు తన పదవికి రాజీనామా చేశారు. పి గన్నవరం టీడీపీ కార్యాలయం మూసివేశారు. రాజేష్కి సహకరించేది లేదంటున్నారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీలో అసమ్మతి భగ్గుమంది. మాజీ ఎమ్మెల్యే ఉన్నమ హనుమంతరాయ వర్గం చంద్రబాబు ఫ్లెక్సీని చించివేసి నిరసన తెలిపారు. అలాగే చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. 40 సంవత్సరాలుగా టీడీపీ పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని డబ్బుకు చంద్రబాబు అమ్ముడుపోయారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. లోకల్ వారికి కాకుండా నాన్ లోకల్ వారికి టికెట్ ఎలా ఇస్తారు అంటూ ప్రశ్నించారు. కళ్యాణదుర్గంలో టీడీపీని ఖచ్చితంగా ఓడించి తీరుతామంటూ టీడీపీ శ్రేణులు శపథం చేస్తున్నాయి.